మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. మ్యామ్తో మాట్లాడి పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా డీల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలనే విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, ఒక మెన్ అంటే ఒక మగవారు సంథింగ్ జాబ్ చేసేవాళ్ళు ఈ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా డీల్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇదే విషయానికి ఒక లేడీస్కి వస్తే, ఒక ఉమెన్ వర్కింగ్ ఉమెన్గా అండ్ ఇంట్లో పిల్లల్ని, అత్తమామల్ని, భర్తని వీటన్నిటిని చక్కదిద్ది పర్సనల్ లైఫ్ అంటే ఈ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని చక్కదిద్దుకుని తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్లో చూసుకుంటే ఎక్కువగా. కానీ అది డీల్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అని చెప్పచ్చు. ఇప్పుడు చూసుకుంటే మన పూర్వకాలంలో కానీ సంథింగ్ ఒక జనరేషన్ బ్యాక్ చూసుకుంటే చాలా ఓపిక అనేది ఉండేది ఆడవాళ్ళు. ఇప్పుడు ఆ ఓపిక అనేది తగ్గిపోయింది. అందులోని వర్కింగ్ ఉమెన్ అండ్ ఈ వర్క్స్ అనేవి కూడా పెరిగినాయి. ఇలాంటి సందర్భంలో ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఎలా డీల్ చేయాలంటారు, ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ సంజయ్. ఇది ఆడవారు ఒక తల్లిగా ఇంట్లోని పని చేయడం అనేది అది ఒక ఫుల్ టైం జాబ్. ఒక అమ్మగా, ఒకరికి కోడలుగా, ఒకరికి భార్యలాగా ఇదంతా ఒక ఫుల్ టైం జాబ్. ఇది కాకుండా బయట కూడా వెళ్ళి పని చేయాలి అనుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇంట్లో. బికాస్ ఇది వరకు అంటే పూర్వకాలంలో ఎవరు అంత చదువుకోలేదు. ఇక్కడ ఓపిక తగ్గడం కన్నాను అంటే ఏదో సాధించాలి, చెయ్యాలి అన్న కోరిక ఎక్కువ అయింది. సాధించాలి, మేము కూడా చెయ్యగలము అని. విమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా. సో పేషెన్స్ అనేది అలాగే ఉన్నాయి, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాగ ఒక తల్లిగా ఇలాగ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం ఇదే ఒక ఫుల్ టైం జాబ్ అయితే, ఎప్పుడైనా హాలిడే అనేది చూసారా మీరు ఒక అమ్మకి? లేదండి. హాలిడే అంటే అస్సలు ఉండదు. తనకి ఒంట్లో బాగాలేకపోయినా ఏమైనా కూడా ఎంతో కొంత చేసి పెడుతూనే ఉంటుంది ఒక తల్లి ఆ కుటుంబం కోసం. అలాగే ఇక్కడకు వచ్చినప్పటికీ ఇది కూడా ఒక ఫుల్ టైం జాబ్. ఇందులో కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు ప్లే చేస్తున్న రోల్ బట్టి, మేనేజరా లేకపోతే సిఇఓనా, వాట్ ఎవర్ వాళ్ళు ప్లే చేస్తున్న రోల్ బట్టి రెండు పక్కల కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, మనకి చాలా ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఎలాగ డీల్ చేసుకోవాలో తెలియదు. చాలా ప్లానింగ్ చేసుకుంటాము. కొన్నిసార్లు ప్లాన్ చేసుకున్న ప్లాన్ ప్రకారం జరగవు పనులు. ఎప్పుడు మనం అనుకున్న విధంగా సఫర్ అవుతూ ఉంటాము, ఎలా చేయాలి అది అని. సో ఒక హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్గా ఇవాళ నేను కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తాను. ఫస్ట్, ఇలాగా ఒక వర్క్ దగ్గర ఇంట్లోని రెండు బ్యాలెన్స్ చేసుకోవాలనుకునే ఆడవారి కోసం ఫస్ట్ టిప్ ఏంటంటే, మీ డే ఎలా మొదలు పెడుతున్నారు. మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం ఇది వరకు కూడాను. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆడవారిది ఎలా ఉంటుంది అంటే, లేచిన వెంటనే వాళ్ళు నిద్ర లేవగానే ఇమీడియట్గా ఏదో ఒక పనిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు 5కి లేవనివ్వండి, 6కి లేవనివ్వండి, ఏదో ఒకటి ఇమీడియట్గా వాషప్ చేసుకొని, బ్రష్ అది చేసుకొని, వాషప్ చేసుకొని కిచెన్లో వెళ్ళిపోతారు. పనిలోని ఇన్స్టెంట్గా వెళ్ళిపోతారు. అలాగా కాదు, ఒక 5 minutes మీరు కూర్చొని కామ్గా ఒక డీప్ బ్రెత్స్ అనేవి తీసుకుంటూ, అంటే ఇప్పుడు ఇలా ఈ పనుల్లోకి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు చెప్పాను కదా, డిఫరెంట్ రోల్స్ అనేవి మనం ప్లే చేయడం. యూనిఫామ్ చేసుకొని తీసుకున్నట్టే. మార్నింగ్ లేవగానే ఏముంటుంది, ఒక తల్లి రోల్, పిల్లలకి బాక్సులు కట్టాలి, వంట చేయాలి, అది ఇమీడియట్గా అలా వెళ్ళిపోతాం. మీరు ఆ యూనిఫామ్ వేసుకునే ముందు మీకోసం మీరు ఒక 5 minutes కేటాయించుకోండి. ఒక డీప్ బ్రెత్ లేదా సైలెంట్గా కూర్చోండి. ఒక ఇంటెన్షన్ అనేది సెట్ చేసుకోండి ఆ రోజుల్లోనే. అంటే మీ పర్సనల్ లైఫ్కి ఇంకా మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కూడాను ఏవైనా ఒక 3 ఇంపార్టెంట్ టాస్క్, ఇంపార్టెంట్ పనులు ఏమైతే ఉన్నాయో అవి మీరు నోట్ చేసుకొని, ఇవాళ రోజున నేను అవి చేయాలి. లేదా పనులు కాకపోయినా ఇవాళ రోజున నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను, నా బిహేవియర్ అనేది ఇలా ఉండాలి, నేను ఇలా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అలా ఒక ఇంటెన్షన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. తర్వాత వర్క్కి వెళ్తారు. వర్క్కి వెళ్ళాక చిన్న చిన్న మైండ్ఫుల్నెస్ మూమెంట్స్, ఇప్పుడు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అందరూ అనుకుంటారు ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, నేను ఎలా పాటించాలి మైండ్ఫుల్నెస్ అంటే అది అని. కానీ మీరు చేసే పనుల్లోనే
చిన్న చిన్నగా ఒక టాస్క్ మీ వర్క్ ప్లేస్లో కూడాను ఒక పని ముగించి ఇంకో పనికి వెళ్ళే ముందు ఒక్క 30 సెకండ్లు కళ్ళు మూసుకొని 3 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఓకే. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీ మైండ్ రీసెట్ అయిపోతుంది అనమాట. ఓ. మళ్ళీ మీరు ఫ్రెష్గా ప్రెసెంట్ మూమెంట్కి వచ్చేస్తారు. ఓకే. మైండ్ఫుల్నెస్ అంటేనే బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ కదా. అవును మ్యామ్. సో ఆ ప్రెసెంట్ మూమెంట్కి వచ్చేస్తారు మళ్ళీ. తర్వాత ఎవ్రీ 1 అవర్కి ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటారు. టైమర్ పెట్టుకోండి మీ దాంట్లో. 1 hour తర్వాత అది అలారం కొడుతుంది, జస్ట్ 5 minutes బ్రేక్. బికాస్ ఇప్పుడు ఐటీలోని అది లేదా స్క్రీన్స్ ముందు వర్క్ చేసిన వాళ్ళు అది అనుకోండి కంటిన్యూస్గా ఫోన్ చూస్తూ ఉంటారు, ఇలా సిస్టమ్ ముందు ఇలా కూర్చొని పని చేయటం వల్ల ఇవన్నీ పట్టేయటం అనింది. తర్వాత పోస్చర్ ప్రాబ్లమ్స్ ఇవి చాలా వస్తాయి కదా. సో ఒక 5 minutes ఆ సీట్స్ లో కూర్చున్నారంటే వర్క్ అయ్యే వరకు లేవడం అనేది జరగదు అసలు. అవును, అసలు వర్క్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు లేవాలన్న స్థితిలో ఉంటారు అందరూ కూడా. అవును. సో ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes కొంచెం మీ చూపుని మీ స్క్రీన్ నుంచి పక్కకి తిప్పి చిన్న స్ట్రెచింగ్స్ ఏదైనా ఒక్కసారి లేచి కొద్దిగా నడిచి రావటం లేదా వాటర్ తీసుకోవటం ఇలాంటివన్నీ చేయటం వల్ల ఇవన్నీ చిన్న చిన్న మైండ్ఫుల్నెస్ మూమెంట్స్ అనమాట. అంటే ఏంటంటే పాజ్ తీసుకుంటున్నాం, మనం చేస్తున్న పని నుంచి ఆ పాజ్ తీసుకుంటున్నాం, చిన్న రిలాక్సేషన్. మళ్ళీ మీరు ఫ్రెష్గా మళ్ళీ చేయగలరు. లేదా కంటిన్యూస్గా అదే చేస్తూ ఉంటే ఏముంటుంది అంటే కంటిన్యూస్గా ఎంత చేస్తున్నాం అయినా కూడా పని అవ్వట్లేదు అన్న ఫీలింగ్ చేసే వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. థర్డ్ టిప్ ఏంటి అంటే మీరు మీ పని ముగించుకొని ఇంటికి వెళ్ళే ముందు చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో వర్క్ లైఫే, ఇంటి లైఫే రెండిటికి మనం దూరం పెట్టగలగాలి. మనం కానీ ఎవరైనా సరే మగవారైనా ఆడవారైనా సరే క్యారీ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ప్రెజర్స్ అక్కడ పట్టుకెళ్తాం, ఇక్కడ గొడవలు జరిగినవన్నీ అక్కడ మోసుకుని వెళ్తాం, అక్కడ పిల్లల మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా చిన్నవారు. సెకండ్ పార్ట్నర్ మీద పడుతుంది, అలా పడుతూ ఆ డిఫరెంట్ లెవెల్స్ లో వెళ్తూ ఉంటది. సో మీరు ఏం చేస్తారంటే మీరు ట్రావెల్ చేసే టైం ఏదైతే ఉంటుందో మీ వర్క్ ప్లేస్ నుంచి మీరు ఇంటికి చేరుకునే సమయం ఏదైతే ఉంటుందో ఆ టైం మీరు ఉపయోగించుకోగలగాలి. అంటే కామ్గా మీరు సైలెంట్గా కూర్చోండి, లేదా ఒక మంచి రిలాక్సేషన్ మ్యూజిక్ వింటామో, ఒక పాడ్కాస్ట్ వినడమో, హెడ్ ఫోన్స్, ఫోన్, వైఫైలు ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి, మొబైల్ డేటాస్, ఏదైనా మీకు కనెక్ట్ అయ్యేది మ్యూజిక్ కానీ ఏదైనా. సో అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మీరు రిలాక్స్ అవుతారు, ఇంటికి చేరుకుంటారు. నెక్స్ట్ ఇంటికి చేరుకున్నాక ఒక 5 minutes మీరు వాటర్ తాగి వాషప్ చేసుకొని వాటర్ తాగి 5 minutes సైలెంట్గా కూర్చొని దాని తర్వాత మీ పనులు అనేవి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మీ ఫ్యామిలీతో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు. వర్కింగ్ మదర్స్కి సాధారణంగా ఏముంటుంది అంటే అయ్యో నేను నా పిల్లలతో కానీ నా ఫ్యామిలీతో కానీ నేను చేయలేకపోతున్నాను, నేను ఇంట్లో ఉండట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నాను అది అని చాలా గిల్ట్కి ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత చేసినా కూడా ఇంకా నేను చెయ్యట్లేదు అన్న ఫీలింగ్లోనే ఉంటారు అనమాట వర్కింగ్ పీపుల్. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మీరు ఎంత సమయం ఇచ్చారు ఫ్యామిలీతోని, ఎంత సమయం గడిపారు కన్నా మీరు గడిపిన కొన్ని క్షణాలైనా సరే మీ ఫోన్ అనేది పక్కన పెట్టేసేయాలి. ఫోన్ అనేది పక్కన పెట్టేసి 100% మీ ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయాలి. కలిసి డిన్నర్ చేయడమో లేదా కలిసి ఒక గేమ్ ఆడుకోవడమో, ఏదైనా మీ పిల్లలతో మీరు కలిసి ఒక గేమ్ ఆడుకోండి. మీ ఇద్దరికి కూడా అట్ ద సేమ్ టైం రిలాక్షన్ కలిగిస్తుంది, సేమ్ టైం ఆ బాండింగ్ అనేది కూడా పెరుగుతుంది. ఒక కలరింగ్ అనో లేదా ఇద్దరు కలిసి ఒక స్టోరీ బుక్ చదువుకోవడం మీ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అంటే, సేమ్ మీ పార్ట్నర్తోనైనా కూడాను కలిసి ఒక కాఫీ తాగడము, డిన్నరు, ఏదైనా మీకు వీలైనట్టు అలాగా. సో డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా మీరు ఎవరితోనైతే టైం స్పెండ్ చేస్తున్నారో 100% వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేటట్టు ఉండాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకుంటాం, ఇది వరకు మనం మాట్లాడుకున్నాం స్క్వేర్ బ్రీతింగ్ అని. స్క్వేర్ బ్రీతింగ్ అనేది పార్టిసిపేట్ చేస్తూ లేదా మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ ఏదైనా కూడా కొంచెం బాడీని అలా మూవ్ చేస్తే ఏంటంటే కొంచెం అది తగ్గుతుంది మనకు స్ట్రెస్ అనేది. మీరు చెప్పింది కూడా కరెక్ట్ మ్యామ్. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చిన ఉమెన్స్ కానీ సంథింగ్ మెన్స్ కానీ ఇంటికి రాగానే రిలాక్సేషన్ అంటే సంథింగ్
సోషల్ మీడియా స్క్రోల్ చేయడమే చూస్తున్నారు. అది రిలాక్సేషన్ అనుకుంటున్నారు తప్పితే ఇంట్లో ఉన్న భార్యతోని లేకపోతే భర్తతోనో పిల్లలతోనో తల్లిదండ్రులతోనో ఇంటరాక్ట్ అవుదాం, వాళ్ళతో సరదాగా గడుపుదాం, వాళ్ళతో కొన్ని మెమరీస్ అనేది బిల్డ్ చేసుకుందాం, కొన్ని ఇలా చేద్దామన్న థాట్ కూడా రావట్లా. వీళ్ళ సమయాన్ని మొత్తాన్ని ఆ సోషల్ మీడియాతో చూసి టైం వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు తప్పితే దానివల్ల హెల్త్ పాడవుతుంది అండ్ వాళ్ళ ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్స్ కూడా పాడవుతున్నాయి. మీరు చెప్పినట్టుగా నిజంగా ఈ ఇంటరాక్షన్ అనేది పెంచుకుంటే, వీళ్ళతో టైం స్పెండ్ చేయగలిగితే అండ్ పర్సనల్ లైఫ్ బాగుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ కూడా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ టైం స్పెండ్ చేయట్లేదు అన్న కంప్లైంట్స్ కూడా ఉండవు, ఆ డిస్కనెక్షన్ అనేది ఫీలింగ్ ఉండదు. అండ్ చాలా ముఖ్యం ఏంటంటే రాత్రి పడుకునే ముందు మీ రోజు అనేది ఎలా గడిచింది, ఆ రోజు మీరు ఏమైనా చేసినవి, ఏమైనా మంచి పనులు ఏమైనా ఉన్నాయా, సాధించినవి ఏమైనా ఉన్నాయా, ఒక్కసారి గుర్తు తెచ్చుకొని పడుకోవడం వల్ల అక్కడికి మనం డే ఎండ్ చేసేస్తున్నాం. అన్ని పర్ఫెక్ట్గా చేసేయాలనుకుంటారు మెయిన్ వర్కింగ్ మదర్స్ ఉన్న వాళ్ళు. బికాజ్ టైం ఇవ్వలేకపోతున్నాను అనే దీంట్లో అన్ని పర్ఫెక్ట్ అయిపోవాలి అని స్ట్రెస్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ పర్ఫెక్షన్ అనేది పక్కన పెట్టి పర్ఫెక్ట్ కన్నా మీరు ఎంతవరకు దాన్ని చేయగలుగుతున్నారు 100% ఇన్వాల్వ్మెంట్తోని, అది చాలా ముఖ్యం. ఆ పర్ఫెక్షన్ అనేది తీసి పెట్టేసి సగం స్ట్రెస్ తగ్గిపోతుంది. ఆ పర్ఫెక్షన్ అనేది రిలేషన్షిప్ లో ఉండాలంటారా? బీయింగ్ ఏ గుడ్ మదర్, బీయింగ్ ఏ గుడ్ వైఫ్ ఆర్ బీయింగ్ ఏ గుడ్ మదర్ ఇన్ లా, ఈ విధంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి టిప్స్ చెప్పారు. ఈ టిప్స్ కానీ ఖచ్చితంగా ఫాలో అవుతే వాళ్ళ లైఫ్, పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఈజీగా డీల్ చేయగలరు అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండగలరు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.